సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు ఈ చిత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్ గా మారింది. చిరంజీవి లుక్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిల్ రావుపూడి మాక్ ఎంటర్టైన్మెంట్ కలగలిపి మరో భారీ సక్సెస్ కు దారి తీసేలా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే సంక్రాంతికి థియేటర్స్ లో పూనకాలు గ్యారంటీ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. మామూలుగా ఏ ప్రొడ్యూసర్కైనా ఒక స్టార్ హీరోతో చేయటమే ఒక గొప్ప అదృష్టం. అలాంటిది నాకు మా అనిల్ బ్రదర్ ద్వారా ఇద్దరు స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కింది. దానికి చాలా సంతోషిస్తున్నాను. అండ్ డెఫినెట్గా మీరు చూశారు, లాస్ట్ టైం సంక్రాంతికి అనిల్ బాక్స్ ఆఫీస్ని ఎలా షేక్ చేశాడో ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పేరే మార్చేస్తాడు ఈ సినిమాతో. మేమంతా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ డెఫినెట్గా ఈ ప్రాసెస్లో నాకు మా టెక్నికల్ టీమ్ సమీర్ గారు కానీ, బీమ్స్ అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి మా ఈ సినిమా ఈ టైంకి వస్తానికి మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా మాతో పాటు ది అదర్ 4-5 మూవీస్ కమింగ్, ప్రభాస్ గారిది కానివ్వండి, శర్వానంద్ గారు కానివ్వండి, అండ్ మన నవీన్ పోల్శెట్టి, రవితేజ గారి సినిమాలు, అన్ని సినిమాలు ఆడాలి. మా ప్రొడ్యూసర్స్కి, మా ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు వస్తాయి అని ఆశిస్తున్నాను. విషింగ్ దెమ్ ఆల్సో ఆల్ ది బెస్ట్. అండ్ నా ఈ ప్రాసెస్లో నాకు అన్ని విధాలుగా హెల్ప్ కావాలి సుష్మిత గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఏ గుడ్ జర్నీ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మనశంకర్ వరప్రసాద్ గారు అంటే సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ ఒక ప్రాజెక్ట్ కాదు. ఫర్ మీ ఇట్ ఇస్ అ లైఫ్లో ఒక బిగ్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్. అంటే సంక్రాంతికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడమే ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటే, అది నాన్నగారితోటి మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ for giving me this lifetime memorable opportunity. Thank you so much, and thank you for always being the biggest inspiration in my life, and this will remain forever in my heart, Daddy. Thank you so much. And also ఇది ఇంతే స్పెషల్ అనుకుంటే ఇంకా స్పెషల్ అయింది ఏంటంటే మా వెంకటేష్ గారు అండ్ ద గార్జియస్ నయనతార గారు కూడా దిస్ డైనమిక్ కాస్ట్కి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ ఆనర్డ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు సో మచ్. అండ్ ఈ సినిమా బ్యాక్ బోన్ ఇస్ ఆర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అండ్ ఆయన తెర ముందే కాదు, తెర వెనకాల కూడా, సెట్లో కూడా ఇదే ఫన్, ఇదే పాజిటివ్ ఎనర్జీ నింపేస్తారు. సో అనిల్ గారు, ఇట్స్ బిన్ అ ప్లెజర్ టు డూ దిస్ ప్రాజెక్ట్ విత్ యూ. అండ్ ప్లీజ్ మార్కెట్ ఈ సంక్రాంతి కూడా మీదే స్టాంప్ విత్ దిస్ ఫిల్మ్. 9వ సినిమా. సో 8 సినిమాల ప్రయాణం, ఇది 9వ సినిమా. డైరెక్ట్గా మెగాస్టార్ గారు సార్ దగ్గరికి వచ్చి ల్యాండ్ అయ్యాను. ఎప్పటి నుంచో అనుకున్నాం సార్ దగ్గరికి ఫైనల్గా వచ్చి ల్యాండ్ అయ్యాను. దానికంటే ముందు నేను ఈ ప్రాసెస్లో నేను పనిచేసిన హీరోలందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా మొదలై ఈరోజు రిలీజ్ దగ్గరికి వచ్చాం. అండ్ ఈ సినిమాకి ముందుగా చెప్పాల్సిందంటే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్, ఎందుకంటే ఏదైనా ఒక సినిమా మొదలవ్వాలంటే ఒక కథ ముఖ్యం. నాతో పాటు పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి, నా ఫ్రెండ్ సాయి అండ్ నారాయణ, అండ్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, అండ్ ఉపేంద్ర, అజ్జు, అండ్ నాగా, అండ్ సూర్య. సో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే రైటింగ్. ఒక కథను పుట్టించడం అనేది చాలా కష్టమైన పని. సో ఆ కథ పుట్టాకే మిగతా పనులన్నీ మొదలవుతాయి. సో దానికోసం చాలా ఫైట్స్ జరుగుతాయి, చాలా సాక్రిఫైజులు జరుగుతాయి, చాలా టైం పెట్టాలి. సో దీనికోసం చాలామంది ఆ టైం పెట్టి మాతో పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఆ తర్వాత ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మా నిర్మాత సాహు గారుపాటి గారికి అండ్ సుష్మిత గారికి, వాళ్ళిద్దరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సాహు గారితో ఇది నా 2వ ఫిలిం. సాహు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ, మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో అంత బాండింగ్ ఫామ్ అయింది తనకి. అండ్ సుష్మిత గారు, చాలామంది నేను ఎంతోమందిని చూశాను కానీ ఆయన చిరంజీవి గారి డాటర్ అయ్యుండి ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత గ్రౌండెడ్, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సుష్మిత గారు. అండ్ ఆయనలాగే లేండి, మీరు స్పెషల్గా ఏం చెప్పక. నిజంగా ఈరోజు ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ చిరు సార్. మామూలుగా లేదు, అంటే ఆయన రఫ్ ఆడేస్తారు కదా ఆయన. సార్ నేను కూడా ఎనీ సెంటర్ ఇంగ్లాండ్ నేను కూడా కొంచెం రఫ్ ఆడాను. ఇద్దరం రఫ్ రచ్చే.
So thank you so much, sir. It was a wonderful experience for me. And నేను ఎప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు, మల్టీ స్టార్స్ చేసినప్పుడు మా తమ్ముళ్ళతో చేశాను, మహేష్, పవన్ కళ్యాణ్తో చేశాను. అప్పుడు మీరు ఎలా సౌండ్ చేసి, ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను, సౌండ్ ఇంకా ఉండాలి. థ్యాంక్ యూ. ఇదే సంక్రాంతి స్పిరిట్. దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ సంక్రాంతి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలామంది నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐడ్ లవ్ టు ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ మై డైరెక్టర్ అనిల్. మాది కాంబినేషన్ మామూలు కాదు. మీరు ఎప్పుడు బాగా రిసీవ్ చేసుకొని అన్ని సినిమాల్ని బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐడ్ లవ్ టు థ్యాంక్ ఆల్ హిస్ రైటింగ్ టీమ్. అ వండర్ఫుల్ టీమ్ ఈస్ గాట్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, సమీర్, బీమ్స్, తమిరాజ్ గారు, పేర్లు మర్చిపోతున్నాను ఇప్పుడు. మర్చిపోయి, ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ ఇస్ దే, సాయి, అజు, పేర్లు చెప్పండి అమ్మా నాకు. ఓకే, సో I told Samir's name. Yeah, thank you so much. And I'd love to also thank Sushmita and Sao for this wonderful occasion. Oh, Nayanthara, beautiful Nayanthara ni చెప్పాలి. మా కాంబినేషన్లో తులసి, లక్ష్మి రెండు చాలా మంచి సినిమాలు చేసాం. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. ఈ సినిమాలో ఫలానా సినిమాలో ఘరణముఖులాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్సిడర్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే, సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది, ఇంక చాలు, గుమ్మడిగా కొట్టేస్తారు, ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం. కానీ సినిమా అయ్యే రోజున, ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు. వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను. అది నాకు ఎప్పుడు అంతకుముందు అనుభవంలో రాలేదు, ఎప్పుడు లేదు నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అనిల్ ఏంటంటావు అనిల్ అని. ఏమొస్తారు, నాకు అదే ఫీలింగ్ ఉందండి అని. ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ మార్నింగ్ 9 నుంచి 8 నుంచి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే, నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో అది గుర్తుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా, ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయలేదు. దానికి ప్రధానమైన కారణం సీన్ కానివ్వండి, అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు, కానీ మా చేత నడిపించిన విధానం, అందరిని అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది.